నన్ను విశ్రమించాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవా గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల మీద ఆశ్రయం కలిగిన ఆయన సత్యం వేడుంటాలని రాత్రివేళ కలుగు భయంకరమైన పగలు బాగా చీకట్లో సంచరించి తెగులు కానీ మధ్యాహ్నం మంది పరిచయాలు కానీ నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీకు ప్రక్కన 10,000 మంది పొందిన అపాయం నీ ఎదుకు రాదు. నీ మార్గం నీవు చూస్తుండగా ప్రతిఫలం కలుగుని యెహోవా నీవే నా ఆశ్రయం. నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. తెగులు సమర్పించింది. నీ మార్గంలో నేను కాపాడక ఆయన నన్ను గుర్తిస్తాను. దూతలను ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారిని నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. నీ సింహంలో నా హోంలను త్రొక్కదు, సింహంలో భుజంగంలో నన్ను కుదరకూడదు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించను. అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలలో నేను అతనికి తోడి ఉన్నాను. అతను విడిపించి అతను గొప్ప చేదను. నా రక్షణను దీర్ఘ చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ